అవకాశాలు కల్పిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమేనని మహానాడు తీర్మానించింది. పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్ శాసనంలో భాగమైన పేదరికం లేని సమాజం P4 సంకల్పం తీర్మానాన్ని ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్ మహానాడులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు విజన్ కు అనుగుణంగా P4 విధానంలో అవకాశాలు అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తున్నామని వేమూరి రవికుమార్ తెలిపారు. ఫలితంగా ఉపాధి పొందుతున్నామని, పేదరిక నిర్మూలన దిశగా P4 విధానం అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. పేదరికం అంటే చాలామంది డబ్బులు తీసుకుని ఇవ్వటం అనుకుంటారండి. డబ్బులు ఇస్తే పేదవాడికి పేదరికం పోదు. వాడికి అవకాశాలు ఇవ్వాలి. వాడు డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఇచ్చిన రోజున పేదరికం మనం నిర్మించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పిస్తే, కావాల్సిన అవకాశాలు కల్పిస్తే పేదరికం అనేది అదే పోతుందనేది చంద్రబాబు గారి అభిప్రాయం. పేదరికానికి ధనవంతుడికి తేడా డబ్బులు ఒకటే కాదండి. డబ్బులతో పాటు చాలామందికి బోల్డంత పరిజ్ఞానం ఉంటుంది. అట్లాగే ఆ పరిజ్ఞానంతో పాటు ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే తెలివి కూడా ఉంటుంది. మనం చంద్రబాబు గారి ప్లాన్ ప్రకారం మనం డబ్బులు పంచమంటలేదు, మనం ఆ పరిజ్ఞానము, ఆ అవకాశాలు క్రియేట్ చేసి పక్కన ఉన్న వాళ్ళకి అందించమంటున్నాం. ఇది గనక చేయగలిగితే ఈ పేదరికం నిర్మూలించడం పెద్ద కష్టం కాదు. ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ P4 అనేది ఎంత రెస్పాన్స్ వస్తుందంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు సంపద ఉన్నవాడినే వెళ్ళి సంపద లేని వాడికి సంపద క్రియేట్ చేయడం నేర్పమన్నప్పుడు అందరూ చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వందల వేల మంది వస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అయ్యామనే చెప్పచ్చు. మీకు కావాల్సిన నైపుణ్యం, అర్హత ఉంటే మీకు ఎవరి సహాయం అక్కర్లేదు. మీ ఉద్యోగాలు మీకే వచ్చేస్తాయి. ఆ అవకాశాలు కలిగించడం, ఆ నైపుణ్యాలు సప్లై చేయడం ఒకటే మా బాధ్యత, కానీ గవర్నమెంట్ బాధ్యత. కానీ మేమందరం ఒక తీర్మానం చేసుకున్నాం. ఎన్ఆర్ఐ టీడీపీలో ఉన్న 30,000 మందిని కలిసి కనీసం 1,00,000 కుటుంబాలని పైకి తీసుకురావాలని అనుకున్నాం. ఆ 1,00,000 మందిని పైకి తీసుకురావడానికి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తే సరిపోద్దని మా నమ్మకం. అది సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాము. ఆల్రెడీ ఒక 20,000 ఉద్యోగాల దాకా మనకు అందుబాటులోకి వచ్చినాయి. మనం శిక్షణ కనుక ఇవ్వగలిగితే చాలు, మనకు సరిపోతుంది.